ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 2. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండం నుండి 4, 5, 6 అధ్యాయములు, సాయంత్రం కొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? దేవుని కృప ఈ దినమంతా మీకు తోడైననుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న అద్భుతమైనటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథములను చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో దేవుడు మీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మీ జీవితంలో అనేక సార్లు దేవుడు తన దక్షిణ హస్తం చాపి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యములు చేయవలనని ఎదురుచూచి ఉండొచ్చు. అయితే ఎంతగా ఎదురుచూచినా మీ జీవితంలో ఆ కార్యాలు మీ కంటికి కనిపించకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినం అద్భుతమైనటువంటి వాగ్దానంతో ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు. నీ జీవితాన్ని నేను నూతన సృష్టిగా మార్చబోతున్నాను. నీ జీవితంలో అద్భుతమైన క్రియలు నేను జరిగించబోతున్నాను. ఒక నూతన క్రియ నీ కొరకు నేను సిద్ధపరుస్తున్నాను అంటూ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇంతవరకు మీ జీవితం త్రోవ కనిపించని ఒక ఎడారి వలె ఉన్నదా? నీ జీవితంలో అనేక ఆటంకముల, నీ జీవితం ముండ్ల తుప్పలతో కూడి ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డ, నీవెంత మాత్రం బాధపడవద్దు. దేవుడు మీ ముందర ఆయన సాగి వెళుతూ ఉన్నాడు. నీ కన్నీరు ఆనందముగా ఆయన మార్చబోతున్నాడు. నీ నిట్టూర్పులు ఆయన నీ నుండి దూరం చేయబోతున్నాడు. సమాధానం, నెమ్మది, మేలు నీ జీవితంలోకి ఆయన తీసుకుని రాబోతున్నాడు. ఎంత మాత్రం నీవు కలవరపడవద్దు. నువ్వు ఎదుర్కొంటున్న అపజయాలు, నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్య, దేవుడు తన బలమైన హస్తాలతో వాటిని ఎత్తి ఆయన అగాధములో వాటిని కూల్చివేయబోతున్నాడు. జయక్రీస్తు ఈ నూతన సంవత్సరంలో నీ ముందు సాగి వెళుతున్నాడు. మీరు పాతకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకొనవద్దు. అపజయాలను తలంచుకోవద్దు. అపవాది మీ హృదయంలో అపజయ తలంపులను విత్తుతాడు. వాటిని వటవృక్షాలుగా వాడు మారుస్తాడు. అదే పనిగా మీరు ఒంటరితనములో ఎక్కువగా మీరు ఆలోచించేటట్లు వాడు చేస్తాడు. అయితే మీరు ఏం చేయాలి? దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగి వెళ్ళండి. ఈరోజు ఒక నూతన క్రియ మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుడు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మా జీవితంలో నీవు నూతన క్రియ జరిగించబోతున్నందుకై వందనాలు. మా జీవితంలో కలవరాలు, కన్నీరు, అవమానం, నిందలు వీటన్నిటినీ మీరు దూరపరిచి మాకు శాంతిని, సమాధానాన్ని దయచేయబోచున్నందుకు వందనాలు. ఈ దినమంతా మీ హస్తమే మమ్మల్ని నడిపించునుగాక. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.